ప్రేక్షకులందరూ అడుగులు కేకలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎట్లా అనిపిస్తాము? చాలా బాగుందండి, థ్యాంక్ యూ. ఆసమ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ప్రేక్షకులకు ఏం చెప్పాల్సుకుని ఇంకా రేపటి నుండి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాల్సుకుని? రేపటి నుంచి బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు, మేము చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. నేను పడ్డ 10 సంవత్సరాల చెప్పండి. సినిమా చూపించి ఏడిపించావు, అందరికి కళ్ళ కట్టడం చూపించావు. లాస్ట్ మీ నాన్న చేసిన క్యారెక్టర్ సూపర్ హైలైట్. ఎట్లుంది మూవీ? చాలా 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 అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్ అందరు బాగా చేశారు. అందులో తేజస్వి అయితే చాలా 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 బాగా చేసింది. చాలా చాలా బాగుంది. పేరు పెట్టాల్సిన పని లేదు అసలు, దానికి మించి లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే. సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. లవ్ స్టోరీ నచ్చిందా? హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నచ్చిందా? హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. ఎందుకు మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్కి వచ్చి చూడండి అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న. చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. చూసాను, అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అయితే నేను ఆ మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా. అండ్ నేను అందరూ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు, లేదంటే వాళ్ళ నాన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరూ చూడండి. చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆ ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసి షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్లో ఉన్నా. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను. అట్లాంటి ఫాదర్స్కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నా. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా. ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్కి. బాగుంది సినిమా, మస్తు సినిమా మాత్రం హైలైట్ అన్న. లవర్స్ కి అయితే ఫుల్, అసలు చెప్పే అవసరం లేదు. కపుల్స్ ఒక విడిపోయిన వాళ్ళని మాత్రం బాగా ఏమంటారు, కపుల్ మింగిలైపోతారు నా. ఫుల్ హైలైట్ సినిమా మాత్రం. మామూలుగా నచ్చింది సినిమాలో ముఖ్యంగా ఏది నచ్చింది? లవ్ అన్న. ఒకరినొకరిని వదిలేసుకోవడం వద్దు, కలిసిపోవాల్సింది అందరూ. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు ఫస్ట్, బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మరీ ఘోరం. వాడిని ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ మొత్తం గలీజ్ చేసి వాడే. బాగానే ఉంది అన్న, మొత్తం సినిమా మొత్తం బాగానే ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. రియలిస్టిక్ ఉంది మంచిగా.
సినిమా బాగాలేదంటే అమీర్పేట సెంట్రల్ బట్టలు తెచ్చుంటా అన్న డైరెక్టర్. సూపర్ ఉంది అసలు, అవసరమే లేదు, అట్లా తిరగాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది అసలు. వేరే మొత్తం ఎమోషన్ సీన్స్ ఉన్నది, ఆ వెంకన్న క్యారెక్టర్ ఉంది కదా, అది అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. వేరే మంగపతి అమ్మ మొగడు ఇంకా. తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాజు వెడ్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దెమ్. ఒక దసరా, ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక బలగం సినిమా లాగా రా అండ్ రస్టిక్ తీసారా. రా అండ్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఒక్కళ్ళు అయినా, ఒక్క పేరెంట్స్ ఎవరో ఒక్కళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక్కళ్ళు మారినా అది ఒక్కళ్ళు మారినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నాకైతే బాగా నచ్చింది. నేను బేసిక్గా రివ్యూస్ ఇవన్నీ చెప్పను, బట్ నాకు సినిమా బాగా నచ్చి ఈ సినిమా చెప్పాలనిపించింది. హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్. 3.25. మొత్తం అసలు 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టలే. ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తున్నా అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు, పర్ఫార్మెన్స్ హీరో తీసిండు. ఫస్ట్ సినిమా అయినా 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. బోర్ కొట్టదు 3 గంటలు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బ్రదర్, సూపర్ లవ్ స్టోరీ, చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది, పర్ఫెక్ట్, సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది. 90s కిడ్ కి బాగా అంటే 90s కిడ్ బాగా నచ్చినట్టు. ఎందుకంటే అప్పటి చాలా రోజులు అనిపించింది. ఒక ఎమోషనల్ లవ్ డ్రామా చూసాను అనిపించింది. సినిమాలో మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్. ఇక్కడ ప్రతి ఒక్క సీన్కి మనం సెకండ్ హాఫ్లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం. ఒక ప్రేమికుడి మధ్య, ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మాకు ల్యాగ్ అనేది లేదు సినిమాలో, చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా చూశాడు. అంటే మనకు 90s కిడ్లో ఏమైతే చేసామో ఆ సినిమాల కాంచెల్లి, సాంగ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు. ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దర కొట్టేశారు ఇద్దరు కూడా. ఒకటే చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అవసరం లేదు, చాలా బాగుంది. శివాజీ రోల్ ఏం లేదు కానీ వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని. అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానిస్తామో దానికి మించి ఉంటుంది ఇక్కడ. అతని సైకోయిజం ఉంటుంది దాంట్లో సినిమా మొత్తం. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటుంది సినిమాలో. హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. మనం లాస్ట్ లో ఇది ఉంటది కదా, ఉప్పెనలో కాశీ తన లోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు విడిపోరు కదా, దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నేను రివ్యూ 3 ఇస్తాను 5కి.